ఆశ్రయించేవాడు ఆయన ఆశ్రయమున కోటని నమ్ముకుని యెహోవాను గురించి చెప్తున్నాను. వేటగాని ఊరిని విడిపించును, నాశనకరిని రక్షించును. ఆయన తన రెక్కలతో కప్పును, రెక్కలకి నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యముని కేడము దావులోని రాత్రి వేళ కలుగు భయమునికన్ను, పగటి వేళ వెగురు బాణమునికన్ను, చీకటిలో చెంచే తెగులుకైను, మధ్యాహ్నమందు పార్చే రామునికైను భయపడక ఉండు. నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలినా అపాయము నీ వద్దకు రాదు. నీవు కన్నులతో పట్టును యెహోవాను ఆశ్రయించి మౌనతండి నివసిస్తున్నా నీకు అపాయమేమి రాదు. ఏ దేవుడి గుడాలు సమీపించదు. నీ మార్గాన్ని కాపాడక ఎనుగుతో దూతలుగా ఆజ్ఞాపించును. నీ పాదము రాయి తగలటము చెట్టు మెత్తి పట్టుకును. నీ సింహను నాగమం తొక్కేదు, కొదమ సింహను భుజం అనగదొక్కేదు. అతడు నన్ను ప్రేమించినాడు కనుక తప్పించను, అతడు నామం మెరిగిన వాడు కనుక గణపరచను. అతడు నాకు మొరపెట్టినందుకు ఉత్తరం ఇస్తాడు. శ్రమంతనికి తోడై ఉన్నాడు. అతన్ని విడిపించి గొప్ప చేశాను, దీర్ఘ తూర్తిపరచాను. నా రక్షణ అతనికి చూపించను. దేవుడి వాక్యం దీవించింది కాక మోషే చేసిన ప్రార్థన దేవుని వాక్యం దీవించింది.